కానీ మీరున్నారే, ఇప్పుడు నేను ఏకాంతంలో మీకు దొరికితే వెంటనే నా దగ్గరకు వచ్చి ప్రభువా దాని రహస్యం ఏమిటి అనే మాట మీరు నన్ను అడిగారు. మీ కలిగిన ఈ ఆకలి వాళ్ళకు కూడా కలగొచ్చుగా, మీ కలిగిన ఈ ఆలోచన వాళ్ళకు కూడా కలగొచ్చుగా, మీతో పాటు ఇంకా కొంతమంది వచ్చి అడగొచ్చుగా నన్ను, కానీ ఎవడు అడగల. మరి నా మాటల మీద సరైనటువంటి గౌరవం లేనప్పుడు నా రహస్యాలు ఎందుకు చెప్పాలి అతనికి, వాళ్ళకి? ఎవడికి ఆశ ఉందో, ఎవడికి ఆకలి ఉందో, ఎవడికి ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికి శ్రద్ధ ఉందో వానికే చెప్తాను నేను. ప్రైజ్ ద లార్డ్. అది మీకు అనుగ్రహించబడింది, మీరు ధన్యులని అప్పుడు వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువుని గురించి ఇప్పుడు కూర్చున్న మీ అందరికీ ఒకే అభిప్రాయం లేదు. ఆయన్ని కూర్చున్న అవగాహన అందరికీ ఒకే విధంగా లేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, శుక్రవారం వచ్చేవాళ్ళు కానీ, ఆదివారం వచ్చేవాళ్ళు కానీ, ఆన్లైన్కి వచ్చేవాళ్ళు కానీ చాలామంది ఉంటారు. వేల కొద్ది ప్రజలు ఉంటారు. ఆన్లైన్లో లైవ్ ఫాలో అయ్యేవాళ్ళు, జూమ్ ద్వారా ఫాలో అయ్యేవాళ్ళు మొత్తం కలిపి వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది ఈరోజు ఈ వర్తమానం వింటున్నారు కదా, మీ అందరిని గురించి ఒక మాట చెప్పనా నేను, అందరికీ యేసు ప్రభుని గురించి ఒకే విధమైన అవగాహన లేదు. కొంతమందికి కొన్ని విధములైన అవగాహనలు ఉన్నాయి. సేవకులు గుర్తించాల్సింది ఏంటంటే, ఇది సేవ చేసే ప్రతి ఒక్కరికి ఒక పాఠం. ఇప్పుడు మనం వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది జనం కూర్చొని ఉంటారు. మనం కలిపి అందరికీ వాక్యం చెబుతాం. ఇప్పుడు నేను మీ అందరికీ కలిపి వాక్యం చెప్తున్నా, కూర్చుని వినేవాళ్ళు అందరి మైండ్లో ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైపులో ఉంటారు మనసులు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసుల్లో 2 వర్గాలు ఉంటారు. ఒకటి సీనియర్స్, 2 జూనియర్స్. సీనియర్స్గా ఉన్నటువంటి విశ్వాసులకి బేసిక్స్ తెలుసు. అసలు యేసు ప్రభు ఎందుకు దేవుడు, ఆయన ఎందుకు ఫాలో అవ్వాలి, ఆయనకి మిగిలినటువంటి క్రమాలకు ఉన్న వ్యత్యాసం ఏమిటి, మనం అన్ని వదిలిపెట్టి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం అనేటువంటి బేసిక్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ పాయింట్, ఆ బేసిక్స్ అన్నీ కూడా సీనియర్స్కి తెలుసు, జూనియర్స్కి తెలియదు. పాపం అందరితో పాటు వచ్చి కూర్చుంటారు. ఏదో బైబిల్లోంచి ఆ మత్తయి, మార్కు, లోకా, యోహాను సువార్తలోంచి యేసు ప్రభు గురించి చెప్పిన 4 మాటలకు అది తింటారు, యేసు ప్రభు గురించి చెప్పారని. ఇక మనం అబ్రహాము, దానియేలు, దావీదు, మోషే అన్నామంటే వాళ్ళకి సచిన అర్థం కాదు. ఆ మోషే ఎవరో ఏందో, ఈ పేర్లే విచిత్రంగా ఉన్నాయి అనుకుంటారు అన్యులు. అబ్రహాం ఏందో, నేను వింతగా అనుకునేవాడిని. అబ్రహాం అనే పేరు వినబడితే ఏం అబ్రహాం రా, దబ్బరకం లాగా అనేవాడిని. తెలియనప్పుడు, నాకు తెలియదు కదా, వెటకారం చేసేవాడిని. దానియేలు అంటే ధనియాలని, అంటే ఆ పేర్లే కొత్త. అలాంటప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అర్థం కావాలి. కానీ అబ్రహాం గురించి చెప్పినా, దావీదు గురించి చెప్పినా, దానియేలు గురించి చెప్పినా, మోషే గురించి చెప్పినా, ఎవరి గురించి చెప్పినా సీనియర్స్కి అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదివారు, వాళ్ళకి యేసు ప్రభు తెలుసు. అలాగే యేసు ప్రభుని సేవించినటువంటి పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు కూడా వాళ్ళకి తెలుసు, అవగాహన ఉంటుంది. ఇక్కడ జరగాల్సిన తంతు ఏంటంటే, చర్చికి చాలామంది వస్తారు, వెళ్తూ ఉంటారు, కానీ పక్కవాడికి అవగాహన కల్పించరు. ఇది దరిద్రం నంబర్ 1. చిన్న సంఘం దగ్గర నుంచే ఇది నేర్పుకుంటే చాలా బాగుంటుంది విశ్వాసులకి. ఇప్పుడు నలుగురిలో నతానియేలు, గుంపులో గ్లోరీ అని ఒక జోక్ ఉంది, అర్థమైందా? అందరిలో నేను ఒకడిని వచ్చాను పోయాను, పక్కోడితో నాకెందుకు. అందరిలో నేను ఒకదాన్ని వచ్చాను పోయాను, పక్కోడితో నాకెందుకు అని సర్దుకుపోయేటువంటి విశ్వాసుల వలన చాలా వరకు ఆత్మల రక్షణ కార్యం జరగట్లేదు. రక్షణలోనికి వద్దామనుకుని చర్చికి వచ్చిన విశ్వాసులు సైతం కొంతమంది అవగాహన లేక తిరిగి శాపగ్రస్తమైన అనుభవాల్లోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అవగాహన కల్పిస్తే ఏం అవగాహన కల్పిస్తారు తెలుసా? మన వాళ్ళు అవగాహన కల్పిస్తే కొద్దిగా ప్రార్థన గురించి చెబుతారేమో, కొంతమంది అది కూడా చెప్పరు. ఎందుకు వస్తారు? పాస్టర్లు కూడా అడుగు జారుతుంది ఇక్కడే, విశ్వాసులు తేడా పడుతుంది ఇక్కడే. అన్యులైన వాళ్ళు దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు దశంభాగాలు ఇచ్చేదాని గురించో, లేకపోతే ఇంకో దాని గురించో వాళ్ళకి అవగాహన కల్పించడం కాదు, కానీ వాటన్నిటికంటే ముందు అసలు యేసు ఎందుకు దేవుడు. ప్రపంచంలో దాదాపు 60% మంది ప్రజలు యేసు ప్రభుని ఎందుకు హత్తుకున్నారు, యేసు ప్రభుని ఎందుకు ఫాలో అవుతున్నారు, మన గతంలో ఉన్నదేంటి, మన గతంలో ఫాలో అయిన దానికి యేసు ప్రభుకున్న వ్యత్యాసం ఏంటి అనే బేసిక్ పాయింట్ నేర్పాలి.
చాలామంది సీనియర్స్గా ఉన్నోళ్ళకే నాకు తెలిసి తెలియచావదని నా నమ్మకం. అది దరిద్రం అన్నాను చూడు. దరిద్రం అని ఎందుకు అన్నానంటే ఇందుకే అన్నాను. ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టి ఒకళ్ళని అడుగుతా, అసలు యేసు ప్రభుకి మిగిలిన వాళ్ళకి ఉన్న తేడా ఏంటి? యేసు ప్రభుని నమ్మకపోతే ఏం జరిగేది? యేసు ప్రభుని నమ్మితే వచ్చేది ఏంది? అసలు యేసు ప్రభుకి మిగిలినటువంటి భక్తి మార్గాలకు ఉన్న వ్యత్యాసం ఏంటనేది నిన్ను అడిగితే నువ్వు చెబుతావా? ఎంతమంది చెబుతారో చేతులు ఎత్తండి. నేను చెబుతాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇట్ట కాదు, సరిగా దమ్ముంటే చెయ్యొద్దు అంతే. నువ్వు బ్రదర్ మీరు చెప్పండి, ఎంతమంది చెప్పగలరు యేసు ప్రభుకి గతంలో మనం ఫాలో అయిన భక్తి మార్గానికి ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది నేను అడిగితే మీరు ఎంతమంది చెప్పగలరో చేయొద్దండి. ఒకరు ఇద్దరు మాత్రం చేయెత్తారు జెంట్స్లో, అంటే మిగిలిన వాళ్ళు ఎవరికీ తెలియదు. లేడీస్ మీరు చెప్పండి, ఎంతమంది చెప్పగలరు యేసు ప్రభుకి మిగిలిన భక్తి మార్గాలకి తేడా ఏంటి? స్త్రీలలో దాదాపు 25-30 మంది చేతులు మాత్రమే లేచినాయి. అంటే మిగిలిన చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు మరి చేతులు ఎత్తలా, అంటే తెలియదు. పోనీ జూమ్లో ఉన్న వాళ్ళని అడుగుదాం, వాళ్ళ రంగు కూడా బయటపడిద్ది. ఆ జూమ్లో ఉన్న వాళ్ళకి మీరు చెప్పండి, ఎంతమంది చెప్పగలరు యేసు ప్రభుకి గతంలో మనం ఫాలో అయిన భక్తి మార్గానికి తేడా ఏంటి అనేది మీరు చెప్పగలరా? ఎంతమంది చెప్పగలరు? మీ చేతులు ఎత్తి చూపించండి, నేను చెప్పగలను బాబు అని. రైట్, అక్కడ కూడా చూడండి, మీకు జూమ్లో కనపడుతున్నారు చూడండి. ఎన్ని చేతులు లేచినాయి? దాదాపు 2-3 లేచినాయి, లేదా 4-5 లేచి కనపడుతున్నాయి చేతులు, అంతే. ఇక మిగిలిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తడానికి భయపడ్డారు. మహా అయితే 10 మంది చేతులు ఎత్తుంటారేమో అంతమందిలో. ఇప్పుడు పాస్టర్లు, దైవజనులు ఒకసారి చూడండి ఎంత దారుణమో ఇది. అంటే యేసు ప్రభు ఎందుకు దేవుడు, యేసు ప్రభు మార్గమే ఎందుకు సత్యం, మిగిలిన ఎందుకు కాదు అనే బేసిక్ పాయింట్ వీళ్ళల్లో చాలామందికి తెలియదంట. మరి ఇంత సంఘంలో ఇంతమంది తెలియని వాళ్ళు తేలితే మరి మీరు నడిపించే సంఘాల్లో ఉన్న వాళ్ళకి అసలు ఏమాత్రం తెలుసు? దారుణం కదా. సరే, నాకు తెలుసు నేను చెప్తాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు అవగాహన ఉందయ్యా, నేను తేడా చెప్తాను అని. ఇందాకేమో చాలామంది చేతులు ఎత్తారు, ఇప్పుడేమో ఒక 5-4 ఎత్తుతున్నారు. ఇప్పుడు మీరందరూ ఎవరంటే చేతులు ఎత్తని వాళ్ళందరూ, నేను దాదాపు సంవత్సరం పైబడి నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను యేసయ్యను నమ్ముకొని సంవత్సరం దాటిపోయింది అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. 1 year దాటింది, రైట్, దించండి. ఒక 6 నెలలు అయింది అన్నయ్య నేను ప్రభుని తెలుసుకుని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంతేనా? రైట్. సంవత్సరం పైబడి అంటే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఇక ఆ పైన ఎంతైనా కానీ నేను నమ్ముకొని ఇంతకాలం అయింది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పైన 1 year పైన అంటే అందరూ సంవత్సరాలు అయిపోయింది దేవుడిని నమ్ముకొని, కానీ బేసిక్ పాయింట్ తెలియదు. ఇదిగో త్రోవ పక్కన విత్తబడిన వారంటే మీరే. త్రోవ పక్కన విత్తబడిన వారంటే మీరే. మీ హృదయాలు ఎలా ఉన్నాయంటే త్రోవ పక్కన విత్తబడిన విత్తనాలలాగా మీ హృదయాలు త్రోవలాగా గట్టిపడిపోయిన నేలలాగా ఉన్నాయి. తిట్టుకోవాకండి నన్ను, ఒకవేళ తిట్టుకున్నా పర్వాలా, నేనేమో దాన్ని లక్ష్య పెట్టను. కానీ ఏదైనా ఒక పనికి మనం పూనుకున్నప్పుడు, అది భక్తి మార్గం కానీ ఏదైనా చేసే చేతి పని కానీ ఒక కుటుంబం కానీ ఏదైనా సరే, ఒక పనికి మనం పూనుకున్నప్పుడు దాని గురించి తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవద్దు. బుద్ధిహీనంగా ఎట్టబెడతట్ట సంఖలో బైబిల్ పెట్టుకుని నీకు వాళ్ళని చూసి వీళ్ళని చూసి పరిగెత్తుతావా? బుర్ర ఉండొద్దా? తెలుసుకోవద్దా? ఆలోచించొద్దా? స్పష్టత ఉండొద్దా? చెప్పు నాకు. స్పష్టత లేకుండా నువ్వు చేసే భక్తి ఏం భక్తి? అసలు ఏం అర్థం కాకుండా నువ్వేం చేయగలుగుతావు? అసలు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వేం నేర్చుకున్నావు? నేను చెప్పగలనయ్యా, 2 మాటలు చెప్పగలనయ్యా అని ధైర్యంగా చేయెత్తలేకపోయావే నువ్వు. ఇప్పుడు కాదు, అసలు ఆదివారం అడగాల, అప్పుడు ఇంకా సరుకు తేలిద్ది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అంటే ఇప్పుడు
ఉన్న వాళ్ళలో స్త్రీలలో ఒక 25 చేతులు లెగిస్తే పురుషుల్లో ఒక 3-4 చేతులు లేచినాయి అంతే. వాళ్ళు కూడా ఇక్కడ దాకా వచ్చి నిలబడి మాట్లాడాయంటే నాకు తెలిసి షేక్ మస్తాన్లు అవుతారు. ఏం మస్తాన్లు? షేక్ మస్తాన్లు అవుతారు నాకు తెలుసు. ఏడ దాకా వచ్చి చెప్పండి అనే అవకాశాలు ఉంటాయి, అది కూడా చెప్తున్నాను. నా బాధ ఏంటంటే ఇలాగా కనీసం బేసిక్స్ తెలియకుండా ఏదో నేను చర్చికి వెళ్ళాను, నాకు రోగం తగ్గింది, చర్చికి వెళ్ళాను అప్పు తీరింది, చర్చికి వెళ్ళాను మనశ్శాంతిగా ఉంది అని ఈ ముచ్చట్లు కాదు. నాకు తెలిసి మిమ్మల్ని చెప్పమంటే మీరు ఏం చెబుతారు తెలుసా? నేను చర్చికి రాకముందు చాలా అప్పుల్లో ఉన్నాను, చర్చికి వచ్చినాక అప్పులు తీరినాయి అని చెబుతావు నువ్వు. లేకపోతే ఒక గడ్డ ఉంది కడుపులో, చర్చికి పోయినాక గడ్డ పోయింది అందుకని నేను యేసుప్రభు నమ్ముకున్నానని చెబుతావు. ఇదే పునాది. అమ్మాయికి పెళ్లి కాపోతుంటేను మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు చర్చికి రా అయ్యిద్ది అన్నారు, అందుకని చర్చికి పోతేను అయింది. మా అమ్మాయికి బాగలేకపోతే చర్చికి రా నీకెందుకు బ్రహ్మాండంగా ఉంటుంది మీ అమ్మాయి కంటే, చర్చికి పోతేను కాకపోతే మా అమ్మాయి ఈ మధ్యకాలంలో బాగానే ఉంటుంది అందుకని పోతున్నా. ఇయ్యగా నువ్వెందుకు పోతున్నావు బ్రదర్ అంటే, మనం అంతకుముందు వ్యసనాల్లో ఉన్నాం, కాస్త చర్చికి పోతే అవన్నీ పోతాయని అంటే మా వాడు ఫ్రెండు అందుకని వెళ్తున్నా, కొద్దిగా అడుగుపోయినా కొంచెం పర్లేదులే అంతేగాని ఇంక అంతకుమించి ఏం తెలియదు. ఇక కొంతమందిని అడిగితేనేమో అంత అప్పులు మయమైపోయింది, ఏం చేసినా డబ్బులు మిగలటల్లా, అన్ని గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగి ఇసుగు పుట్టింది. అందుకని వాడు బంధువు ఒకడు ఉన్నాడులే, చర్చికి వెళ్తే వాడు ఈ మధ్యకాలంలో కొంచెం బాగున్నాడు, అంతకుముందు ఫుల్ అప్పుల్లో ఉన్నాడు, ఈ మధ్య 2 స్టేల్ బిల్డింగ్ కట్టాడు, కాస్త పొలంగా ఉన్నాడు, బాగానే ఉంది వాడి పని. అందుకని వాడిని కలిసి చేయందిరా నీ పరిస్థితి ఎట్లా బాగుపడ్డాయి అంటే వాడు చర్చికి పోతున్న కాడి నుంచి నాకు బాగుంటుంది అన్నాడు. అందుకని నేను కూడా చిన్నగా దారి పట్టాను. దాదాపు నాకు తెలిసి విశ్వాసుల్ని కదిలిస్తే విశ్వాసుల్లో 60% మంది, ప్రతి 100లో 60 మంది చెప్పే ముచ్చట్లు ఇయే తమ్ముడు, పచ్చి నిజం. అంటే ఈ వైఫల్యం ఎవరిది? నంబర్ 1 దైవజనుడిది, నంబర్ 2 దైవజనుడు అవగాహన కల్పించినా అవతల వాళ్ళని పట్టించుకొని విశ్వాసుల్ది. నేను ఫస్ట్ నుంచి కొట్టుకునే మాట ఏంటో తెలుసా? ఏ పని చేసినా ముందు దాని గురించి తెలుసుకోవాలి. మనకి ఎవరన్నా ఏదన్నా చెబుతుంటే ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. అది కదా ఫస్ట్ చదివించింది నేను. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని కదా చదివించింది. సంవత్సరాల కొద్దీ దేవుని మాటలు వింటా ఎన్నోసార్లు నేను సువార్త చెప్పగా విన్నారు. సెల్ ఫోన్లో అప్పుడప్పుడు వాక్యాలు వింటానే ఉన్నారు. నేను అన్ని మతాలకు కంపేర్ చేసి యేసు ప్రభుకి వాళ్ళకున్న వ్యత్యాసం ఏంటనే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పానో, మళ్ళీ చెప్పాలంటే నాకు మనసు రావట్లే, ఎందుకంటే అన్నిసార్లు చెప్పా. కానీ ఈరోజు ఒక ప్రశ్న ఇస్తే ఆన్సర్ లేదు మీ దగ్గర. అంటే మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవటల్లా. త్రోవలాగా మీ హృదయం గట్టిపడిపోయింది ఒకటి. రెండవది, పనులు చేస్తున్నారు కానీ క్లారిటీ లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు బాగుపడాలి అనుకుంటే జీవితంలో, భక్తిలోనైనా జీవనంలోనైనా పైకి రావాలి అని నీకుంటే నీ మైండ్ ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటో తెలుసా? నువ్వు ఏ పనికి పూనుకున్నా దాని విషయంలో నీకు క్లారిటీ ఉండాలి, సరైన అవగాహన ఉండాలి. ఏ పనికి పూనుకున్నా సరే దాని విషయం స్పష్టంగా తెలుసుకునే మనసు నీకు ఉండాలి. ఏం చేద్దాం, కొంతమందికి అట్లాంటి మైండ్ ఉండి సావదు, చెప్పినా ఎక్కదు. పొలం వేద్దాం అనుకున్నావు, ఈ ఏడు పంట వేద్దాం అనుకున్నావు. పక్క పొలాల వాళ్ళని చూసి వాడు మిర్చి వేస్తే నేను మిర్చి, వాడు పత్తి వేస్తే నేను పత్తి అని వేసామనుకో, పక్కోడిని చూసి నువ్వు ఫాలో అయ్యావు. వాడు నాటాడు, నువ్వు కూడా నాటుతావు. వాడు మధ్యలో దున్నాడు, నువ్వు కూడా దున్నుతావు. వాడు మందు కొడుతున్నాడు, అడుగుతావు ఏం మందు అంటావు. వాడు కొడతాడు, నువ్వు కొడతావు. ఇక నీదంటూ ఏ పరిశీలన లేదు, పరిశోధన లేదు. నీకంటూ ఈ పొలంలో, ఈ నేలలో ఏదేస్తే పండిద్ది, ఏ దిగుబడి ఎలా ఉంటుంది, సంవత్సరాంతానికి దేని రేటు ఎలాగొచ్చిద్ది, ఇందులో వాడేసాడు పత్తి, ఇంకొకటి వేసాడు మిర్చి, నేను ఏదేస్తే లాభసాటిగా ఉంటుంది, అసలు దీని గురించిన మూలం ఏంటి, ఈ నేల తీసుకెళ్ళి పరిశీలన చేపిస్తే ఇందులో ఏ మొక్క వేస్తే బాగా ఎక్కువ వచ్చిద్ది, దీనిలో ఏ తెగులు సోకే అవకాశం ఉంటుంది. పెద్దోడా,
తెలుసుకోవాలిగా పెద్దోడా. పక్కోడి పొలమేమో ఒరిజినల్ నల్లరేగడి, నీ దానిలోనేమో కాస్త సౌటి కర్ర కలిసింది, చౌటి నేల. వాడేసింది పంట నీకు సెట్ కాదు, మరి నిద్ర మొహం వేసుకుని నువ్వు అదే వేస్తావు. మరి ఎట్ట బాగుపడతావు నువ్వు? చివరికి వాడేమో కాస్త డబ్బులు తెచ్చుకుంటే నువ్వే అప్పు తేలుతావు. ఇంటికి వచ్చి ఎరువు మొఖం వేసుకొని కూర్చుంటావు, నెత్తిన గుడ్డ వేసుకొని కూర్చుంటావు. ఏమయ్యా ఏంది ఎంత వచ్చినాయి అసల్లో కూడా పోయింది అన్నట్టు. ఏడంతా కష్టపడి పని చేసినా కూడా ఏంది నష్టం ఏంటంటే, ఏం చేద్దాం, మన దరిద్రం, మన కర్మ, మన పెండాకూడు అంటాడు. దరిద్రం కర్మ పెండాకూడు కాదు. అవతలి వాడి పొలం ఏంది, నా పొలం ఏంది, వాడి భూమి ఏంది, నా భూమి ఏంది, వాడికి ఉన్న సౌకర్యం ఏంది, నాకు ఉన్న సౌకర్యం ఏంటి. పరిశీలన అనేది అంటారండి, దాన్ని పరిశోధన అంటారండి. వ్యాపారం చేసింది అంతే పెద్దోడా. నిద్ర మొహం వేసుకొని ఆడు చేశాడు, నేను చేశాను, ఆడు తీసుకొచ్చి పెట్టాడు, నేను కూడా పెడతాను, వాడికి వచ్చింది గొప్ప, నాకు కూడా వచ్చిందని చెయ్యకూడదు. బతుకు పాఠం, జీవిత పాఠం చెబుతున్నాను నేను. ఏమైనా అర్థమవుతుందా ఇదన్నా, లేకపోతే ఇది కూడా బుస్సేనా? ఏమో వినేటప్పుడు బాగానే పెడుతున్నారు మొగలు తెగింటన్నట్టు, కానీ ఏం చేద్దాం, అడిగితే నా గాలి తీస్తున్నారు. ఏమర్థమైంది అంటే, నీకు ఏమర్థమైంది, బ్రహ్మాండంగా చెప్పావు, బాగానే ఉంది, ఇంకేంది మరి. అది ఏమర్థమైందంటే అసలుకి మామూలుగా అసలుకి నేను ఆడికి పోయినా నాకు అర్థం కాదు, ఇక్కడ అర్థమైంది. ఏమర్థమైందంటే అసలు ఇక నువ్వు మాట్లాడుతుంటే మామూలుగా ఉందా? ఏమర్థమైందని అడిగితే ఇంకేమేం చెప్పేది నేను అసలుకి మామూలుగా లేదా. అసలు మొక్క మాత్రం చెప్పరు. ఎందుకు ఎక్కలా? ఎందుకు ఎక్కలా? పరిశోధన లేదు. అసలు వీడేం చెబుతున్నాడు, వీడి స్వాప్ ఏంది, వీడు గంటన్నర మాట్లాడాడు, వీడి స్వాప్ ఏంది అనేది కనీసం మైండ్ పెట్టాలి కదా. ఇప్పుడు నేను చెప్పే వేస్ట్ మాటలు అవసరమైనయా? భక్తికే కాదు బతుక్కి కూడా అవసరమైనవి అని చెప్తున్నాగా. నేనైతే అట్ట చేయనండి. వాడు వేసాడు, నేను కూడా అదే వేస్తానని నేను వేయను. వాడు పత్తి వేసాడు, నా పొలంలో కూడా పత్తి వేస్తా, నేను వేయను. కాస్త మట్టి తీసుకెళ్ళి పరిశోధన చేపిస్తా. ఈ నెలలో ఏది వేస్తే దిగుబడి వచ్చిందో చూస్తా. వాడికి నీటి సౌకర్యం ఉందా, లేదు. నా పొలంలో బోర్ వేస్తే నీళ్లు పడే ఛాన్స్ ఉందా, ఓకే, నీళ్లు పడిద్దా పడదా టెస్ట్ చేస్తా. నీళ్లు పడే ఛాన్స్ ఉందా, బోర్ వేపిస్తా. ఇయర్లీ ఒక సంవత్సరానికి ఒక పంట వాడేస్తాడు, నేను సంవత్సరానికి 3 పంటలు వేయడానికి నాకు ఎలా అనుకూలంగా ఉంటుందో వెతుక్కుంటా. ఈ నేల సత్తా ఏంటనేది తెలుసుకుంటా, దానిలో ఏ మొక్క సెట్ అయిద్దో తెలుసుకుంటా. అవతలోడు పత్తి వేసాడు, అవతలోడు మిర్చి వేసాడు, నేను అవసరం ఉల్లిపాయ వేస్తా. వాడు పత్తి వేసాడు, నేను పత్తి వేయను, వాడు మిర్చి వేసాడు, నేను మిర్చి వేయను, ఉల్లిపాయ వేస్తా. అవసరం అయితే పెద్ద ఉల్లి వేస్తా. దానికి ఎలా సస్యరక్షణ చర్యలు చేయాలో చేస్తా, కష్టపడతా. అది పనిచేసే పద్ధతి. అది